ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ముగ్గురు కోడళ్ళు అనామిక, అంజలి, అవనిలు తమ భర్తలకు భోజనం పెట్టి ఒకరికొకరు నవ్వుతూ మాట్లాడుకుంటూ తమ గదుల్లోకి వెళ్తారు. అలా వెళ్లిన అనామిక తన భర్త రమేష్తో ఇలా అంటుంది. చూడండి, ఇక ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదండి. ఇంత చిన్న ఇంట్లో అందరం కలిసి ఉండాలంటే కష్టం కదా. ఇప్పుడైతే సరిపోతుంది, కానీ పిల్లలొచ్చాక పరిస్థితి ఏమిటి? అందుకే ముందే మనం జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అనామిక? వేరే ఇంటికి వెళ్ళిపోదాం, అద్దెకుందామండి. ఈ చలికాలంలో మనం ఈ ఇంట్లో ఉండలేమండి. నిజం చెప్పు అనామిక, అమ్మతో నీకేమైనా ఇబ్బందిగా ఉందా? రమేష్ అలా అనగానే కాసేపు అనామిక మౌనంగా ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత అసలు విషయం చెప్తుంది. చూడండి, నేనేం పశువుని కాను, నేను కూడా మనిషినే కదా. ఉదయం 4 గంటలకే నిద్రలేచి ఇంటి పని చేయాలంటే ఎలా అవుతుందండి? బయట చలి దంచేస్తుంది. ఆ సమయంలో అత్తయ్య నన్ను కల్లాపి చల్లి ముగ్గులు వేయాలని అంటున్నారు. నేనేమో తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో ఇంకో 2 కూడా ఖాళీగానే ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కదా అనామిక, అందుకే నీకే చెప్తుందేమో. ఊరుకోండి మీరు. పెద్ద కోళ్ళైతే ఏంటి, కొమ్ములుంటాయా? నాకు పనులు ఎక్కువగా చెప్పి ఆ అంజలికి అవనికి మాత్రం తక్కువ పనులు చెప్తుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అలా అనామిక తన బాధనంతా తన భర్తకు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక మరో గదిలో అంజలి తన భర్త అరవిందుకు తన కష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఎన్నాళ్ళని ఈ ఇంట్లో గొడ్డులా కష్టపడతాను చెప్పండి. వాళ్ళిద్దరికీ తక్కువ పని చెప్పి నాతో ఎక్కువ పనులు చేస్తుంది మీ అమ్మ. ఈ ఇంటికి నేను గొప్పింటి కోడలుగా వచ్చాను. మిగిలిన 2 కంటే నేను ఎక్కువ కట్నం తీసుకొచ్చాను. అయినా నాకు ప్రత్యేక మర్యాద అంటూ ఏదీ లేదు. చలిలో గొడ్డులాగా కష్టపడుతున్నా అత్తయ్య మాత్రం వాళ్ళిద్దరిని మెచ్చుకుంటుంది. దయచేసి మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో మాత్రం అసలు వద్దండి. అమ్మడిగితే ఏం సమాధానం చెప్తాం? నీ బాధ నాకు అర్థమైంది. మరి అమ్మకు నచ్చజెప్పి ఎలా వెళ్లాలో తెలియటం లేదే. దానికొక మార్గం ఉంది. అత్తయ్య ఇప్పట్లో మనల్ని పంపించదు. అందుకని నేనే అనామిక అవనితో గొడవ పెట్టుకుంటాను. ఆ గొడవని సాకుగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఎలా వస్తాయో నీకు? ఆడవాళ్ళం కదండి, ఆ మాత్రం తెలివితేటలు మాకుంటాయి. మేం తలుచుకుంటే గొడవని సృష్టించగలం. ఎంత పెద్ద గొడవైనా కనుసైగతో ఆపగలం. నీకు నమస్కారం తల్లి. అలా అంజలి తన భర్తతో మాట్లాడుతుంది. ఇక మరో గదిలో అవని తన భర్త సురేష్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సురేష్ తన భార్యతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు రోజంతా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటావు కదా, అలసిపోవా అసలు? ఏవండి, అందరి భార్యలకి అలసటుంటుంది. కానీ అది ఎంతవరకు? తన భర్త కనిపించినంతవరకే. కళ్ల ముందు భర్త ఉంటే ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. దాన్నే ప్రేమ అంటారు. మీరు నా ముందుంటే చాలు, నేనన్నీ మర్చిపోతానండి. అందుకే నేను నిన్ను ప్రేమించానవని. మనది లవ్ మ్యారేజ్ కదా. ఈ ఇంట్లో నిన్ను అందరూ మర్యాద చేస్తున్నారా లేక ఇబ్బంది పెడుతున్నారా? నాకేమండి, అంత బాగానే ఉంది. నా తోటికోడలు బాగానే ఉన్నారు. అత్తయ్య అయితే నన్ను మంచిగా చూసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదండి. అరే, ఇప్పుడు నిజం చెప్పు. నీ గురించి నాకు తెలుసు కదా. నేను బాధపడకూడదని ఏవేవో చెప్పేస్తున్నావు. నీ మనసు నాకు తెలుసు. అలా సురేష్ అనగానే అవని కాసేపు మౌనంగా ఉండిపోతుంది. తన మోహన్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. సురేష్ అది గమనించి మరోసారి తన భార్యను అడుగుతాడు. నిజం చెప్పు, నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? ఏవండి, ఉదయాన్నే నిద్ర లేవడం నాకు అలవాటే కదా. కాకపోతే అనామిక అక్క, అంజలి అక్క ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటారు. సరిగా మాట్లాడరు. అత్తయ్య ముందు మాత్రం నాతో ప్రేమగా ఉన్నట్లు మాట్లాడిస్తారు. అరే, మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. అనవసరంగా మీ మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఇంకా ఏవైనా జరగొచ్చు. అందుకే నేను ఆ విషయం చెప్పలేదండి. పాపం అత్తయ్య మా ముగ్గురిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అయితే అమ్మలేని నీకు అమ్మ దొరికినట్లయింది. అవునండి, అత్తయ్యతో ఉంటే సమయమే తెలియదు. చాలా పనులు నేర్పిస్తుంది. నాకు అలా చేయడం అంటే ఇష్టం. సంతోషం. మీరిద్దరు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నాను. అలా అవని సురేష్లు మాట్లాడుకుంటారు. 3 గదుల్లో ఆ రాత్రి చర్చలు అలా సాగుతాయి. ఇక ఉదయాన్నే శారద నిద్రలేస్తుంది. లేచిన వెంటనే తన ముగ్గురు కోడలని పిలుస్తుంది. అమ్మా అనామిక, అంజలి, అవని, ఉదయం అయింది. రండమ్మా రండి. ఉదయం త్వరగా లేస్తే అన్ని పనులు సక్రమంగా అవుతాయి. అంతా మంచిగా జరుగుద్ది. శారద అలా పిలవగానే ముగ్గురు కోడళ్ళు ఆమె ముందు ప్రత్యక్షమవుతారు. ఇక వారిని చూసి సంతోషించిన శారదమ్మ ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్తుంది. అమ్మా అనామిక, నువ్వెళ్ళి కల్లా బీజల్లి ముగ్గులే. అమ్మా అంజలి, వంట పాత్రలని శుభ్రం చేసేసుకో. అవని, ఇంటిని శుభ్రం చేసి బట్టల సంగతి చూడు. ఈ పనులన్నీ అరగంటలు అయిపోవాలి. అలాగే అత్తయ్య. చూడండి అత్తయ్య, వంట పాత్రలు నేను తర్వాత కడుగుతాను.
కాస్త ఎండొచ్చాక ఆ పని చేస్తాను. అదేం కుదరదు, నేను చేస్తున్నాను కదా, నువ్వు కూడా చేయాల్సిందే. చలికి నేను తట్టుకోలేకపోతున్నానక్క, నా వల్ల అవడం లేదు. ఏంటేంటి, చలికి తట్టుకోలేకపోతున్నావా? మాకేమైనా ఎండొస్తుందా? మాకు కూడా చలే కదా వస్తుంది. అయితే ఏంటిప్పుడు, నేను నీకు చెప్పలేదు కదా, అత్తయ్యని అడుగుతున్నాను. అత్తయ్య మీరే చెప్పండి. ఏంటమ్మా పొద్దు పొద్దున్నే గొడవ? చలికాలంలో చలి వేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. త్వరగా పనులన్నీ పూర్తి చేయండి. ఆ తర్వాత అందరూ చన్నీటితో స్నానం చేసుకుని పూజ చేయాలి. ఏంటి చన్నీటి స్నానమా? అత్తయ్య ఇన్ని రోజులు స్నానం చేశాం కదా వేడి నీళ్లతోనే, ఇప్పుడు చన్నీటి స్నానం ఎందుకు? చూడమ్మా, చలికాలంలో చన్నీళ్ళ స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మీరు గమనించారా? స్వామోళ్ళు దీక్షలో ఉన్నప్పుడు ఈ చలికాలంలోనే నిష్టగా పూజలు చేసుకుంటారు. ఉదయాన్నే చన్నీటి స్నానం చేస్తారు. మీరు కూడా ఇక అట్టాగే చెయ్యాలి. శారదమ్మ అలా చెప్తుంటే అంజలి మనసులో ఒక్కటే మెదులుతూ ఉంటుంది. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదే మంచి సమయం, ఎలాగైనా గొడవ పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. అలా మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది అంజలి. మరోవైపు అనామిక, అవనిలు చన్నీటి స్నానం గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఇక అంజలి కల్పించుకొని, ఏంటత్తయ్య మీరు మా గురించి ఆలోచించరా? మీకేదనిపిస్తే అది చేస్తారా? చలికాలంలో నిద్ర లేవడమే కష్టం అనుకుంటే మీరేమో ఇప్పుడు చన్నీటి స్నానం అంటున్నారు. అందులోనూ ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేయమంటున్నారు. మేమింటి కోడలమా లేకపోతే పని మనుషులమా అత్తయ్య? ఏంటమ్మా నువ్వు ఒక్కదాన్ని వెట్ట అంటున్నావు? మిగిలిన వాళ్ళే మాట్లాడలేదు కదా. అనామిక అవని చూడు, చెప్పిన పనులను చక్కగా చేస్తున్నారు. అలా శారద అనగానే అనామికకి కూడా కోపం తన్నుకొస్తుంది. అప్పటి వరకు భరించిన తను ఇక ఆ క్షణం తన అత్తకు ఎదురు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక చాలా అత్తయ్య, ఎన్నాళ్ళన్నీ భరిస్తాను చెప్పండి. ఈ ఇల్లు ఇలా ఇరుకుగా ఉంటుంది, పైగా ఇది పాడుబడ్డ ఇల్లు. ఎన్నాళ్ళని ఇలా ఉంటాం చెప్పండి? ఇంట్లో ఇంతమంది కలిసి ఎలా ఉంటాం అత్తయ్య? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా భర్త కలిసి అద్దింట్లో ఉండాలనుకుంటున్నాం. అనామిక అలా అనగానే అంజలి గుండెల్లో రాయిపడ్డట్టవుతుంది. అనామిక వైపు కోపంగా చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది. ఓరి దేవుడా, ఇదేంటి అడిగేసింది? నేను అడగాలనుకున్నది నాకంటే ముందు ఇదే అడిగింది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా, నేను కూడా అడిగేస్తే పోలా అంటూ అంజలి కూడా తన మనసులోని మాటను చెప్తుంది. అత్తయ్య, మేం కూడా విడిగా ఉండాలనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నేను నా భర్త ఇద్దరం కలిసి అద్దె ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇక చాలా ఆపండి, మీరు చెప్పాల్సింది చెప్పేశారు కదా. అయితే మీ మాట ప్రకారంగానే చేస్తాను. వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఆ షరతుకి ఒప్పుకుంటేనే వెళ్ళండి. అలా శారద చెప్పటంతో అనామిక, అంజలిలు వాళ్ళ భర్తలతో కలిసి అక్కడి నుంచి పెట్టేపేడా సర్దుకొని వెళ్ళిపోతారు. ఇక అవని మాత్రం అక్కడే ఉండిపోతుంది. యామ్మ అవని, నువ్వెళ్ళలేదే? అత్తయ్య, పెద్దవాళ్ళు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నాకిక్కడ మీతో ఉండడమే ఇష్టం. మంచిదమ్మా, వెళ్ళి పనులు చేసుకో. అలా ఆ రోజు నుంచి శారద తన చిన్న కోడలు అవనిని బాగా చూసుకుంటుంది. ఇక ఆఖరికి ఒక రోజు ఆస్తి మొత్తం చిన్న కొడుకు పేరు మీద రాసేస్తుంది. అది తెలిసిన మిగిలిన ఇద్దరు కొడుకులు రమేష్, అరవిందు తమ తల్లిపై కోపంతో రెచ్చిపోతారు. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదమ్మా. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరు చూసుకున్నారు? నేనే కదా. ఇప్పుడు వాడు ఒక్కడి పేరు మీద ఆస్తి మొత్తం రాసేస్తావే? నీకు కొంచెమైనా విశ్వాసం కూడా లేదమ్మా. ఏవండి, మీ అమ్మ కసి పెట్టుకుని ఇలా చేస్తుంది. సొంత కొడుకుల్ని ఇలా చేస్తున్నారే, మీకేం తప్పుగా అనిపించడం లేదా? అందరూ తల ఒక మాట అంటారు. అవన్నీ విన్న శారద ఆఖరికి నోరు తెరుస్తుంది. ఇక ఆపండి. చలికాలంలో ఆ పని చేయలేము, ఈ పని చేయలేము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు. కానీ నేను చెప్పే పనులకి అడ్డు చెప్పకుండా చేసింది అవనే. నేను కూడా ఇంటికి కోళ్ళకు వచ్చినప్పుడు మా తిట్టగా చేసింది. చలికాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, ఎన్నో నేర్పిచ్చుద్ది. తట్టుకొని నిలబడగలిగితేనే కదా జీవితం. అప్పుడు జీవితం బాగుంటది. ఇది నేను మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం. ఆ రోజు మా అత్త నాకెట్టాగే తన ఆస్తిని రాసిచ్చేసింది. నేను కూడా అదే పని చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే పని చేశా. ఇక నాకు అడ్డు చెప్పకుండా మీరు ఇక బయలుదేరండి. అలా శారద చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంకేమీ మాట్లాడకుండా అరవిందు, రమేష్లు తమ తమ భార్యల్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. అవని, సురేష్ మాత్రం చాలా సంతోషిస్తారు. చూసావా అవని, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. అవునండి, బ్రతికినంతకాలం మంచిగా బ్రతకడమే కదా నిజమైన జీవితం. అలా శారదమ్మను బాగా చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతారు అవని, సురేష్. అనాథలా బ్రతికిన అవనికి శారద రూపంలో అమ్మ దొరికినట్లుగా అయ్యింది. వాళ్ళిద్దరూ అమ్మా కూతుర్లలా ఆనందంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వర్షంలో
గొడుగు సహాయంతో ముగ్గురు తోటికోడలు బయలుదేరతారు. వాళ్ళు అంత పెద్ద వర్షంలో ఒక దుకాణానికి చేరుకొని దాన్ని తెరిచి అక్కడ మోమోస్ తయారు చేయటం మొదలు పెడతారు. పెద్ద కోడలు అనామిక, మనం ఇంత వర్షంలో ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు ఎవరో కొనకపోతే వీటన్నిటినీ వృధాగా పడేయాల్సి వస్తుంది. అలా ఏం జరగదక్క, మేమిద్దరం గొడుగులేసుకొని ఇంటింటికి వెళ్ళి అమ్మొస్తాం. నేను ఖాళీగా ఉంటానా ఏంటి? నేను కూడా అదే పని చేస్తాను అని అనటంతో వాళ్ళు వద్దు, ఇక్కడికెవరైనా వస్తే వాళ్ళకి అందించాలి కదా అని అంటారు. ఇక ముగ్గురు అలా మాట్లాడుకుంటూనే మోమోస్ తయారు చేస్తారు. అలా వాటిని తయారు చేయటం పూర్తయిన తర్వాత అంజలి, అవని ఇద్దరు కూడా గొడుగు సహాయంతో మోమోస్ ని పట్టుకొని రావాలి బాబు రావాలి, రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి అంటూ పిలుస్తూ ఉంటారు. వేడివేడి మోమోస్ వర్షాకాలంలో తింటే చాలా బాగుంటుంది, వేడివేడిగా ఆస్వాదించండి అని పిలుస్తూ ఉండటంతో ఇళ్లలో ఉన్న కొందరు వాళ్ళని పిలిచి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చుట్టుపక్కల తిరిగి వాటిని అమ్మి మళ్లీ తిరిగి అనామిక దగ్గరికి వచ్చి మరికొన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. కొంత సమయానికి ఏదో ఒక రకంగా అవన్నీ కూడా అమ్ముడుపోతాయి. ఇక వాళ్ళు ముగ్గురు దుకాణం సర్దుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే శాంతమ్మ అనే ఆమె వాళ్ళని చూస్తుంది. అమ్మాయిలు, ఇంత వర్షంలో కూడా వ్యాపారం చేయకపోతే ఏమవుతుంది? మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలిగా ఉంది అమ్మాయి. ఆ మాట వినగానే అనామిక వెంటనే, అంత జాలి ఎందుకు లేపిన్ని? నిజంగా మీకు మా మీద జాలి ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వు, మేము ఇంకా ఇలా వర్షంలో పని చేయాల్సిన అవసరం ఉండదు. పలకరించిన పాపానికి 1,00,000 రూపాయలు ఇమ్మంటున్నావా? సరిపోయిందిలే, ఆ 1,00,000 ఉంటే నేను ఎందుకుంటారెట్టాగా అని మూతి విరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకక్క ఆమెతో మనకి? మనం ఇలా అన్నామని ఎంతమందికి చెప్తుందో తెలుసా? ఇప్పుడు చెప్పుకొని చూసే వాళ్ళందరికీ మనం ఏదో డబ్బు సంపాదించేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ ఆ డబ్బు మనం ఏం చేస్తున్నామన్నది మాత్రం ఎవరికీ తెలియదు అని చాలా బాధగా చెప్తుంది అనామిక. ఇక వాళ్ళు కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. అలా ఇల్లు చేరిన తర్వాత వాళ్ళ అత్తగారు శారద, ఏంటమ్మాయిలు, పని తొందరగా అయిపోయిందా? తొందరగా వచ్చారు. అవునత్తయ్య, త్వరగానే అయిపోయింది, అందుకే త్వరగా వచ్చాం. మీ అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదా? లేదు అమ్మాయిలు, ఇంకా రాలేదు, నా తెలిసి వస్తా ఉంటారులే అని చెప్పటంతోనే మాటల్లోనే వాళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. ఈ రోజు మేము ముగ్గురం కష్టపడి 15,000 రూపాయలు సంపాదించాం. మరి మీరెంత సంపాదించారు? మేము ముగ్గురం కష్టపడి 1,500 రూపాయలు సంపాదించాం. అందులో 500 రూపాయలు ఖర్చు అయిపోయింది, ఇక పోగా 1,000 రూపాయలు లాభం. అందుకు మగవాళ్ళు పర్వాలేదు, బాగానే సంపాదించారు అని అంటారు. ఇక అందరూ కూడా వచ్చిన డబ్బు మొత్తాన్ని ఒక డబ్బాలో దాచిపెడుతూ ఉంటారు. ఆ డబ్బా నిండిపోయినట్టుంది, అవి మొత్తం ఎంతో లెక్క పెట్టండి, అసలు లెక్క చూద్దాం ఎంత దాచిపెట్టాము ఏంటో అని అత్తగారు శారద అనగానే వాటిని పగలగొట్టి చూస్తారు. వచ్చిన డబ్బు మొత్తం లెక్క పెడతారు. అమ్మో, ఇంత డబ్బు సంపాదించామా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. ఇక మన కష్టాలు తీరిపోయాయి, అద్దె ఇళ్లలో ఉండాల్సిన అవసరం మనకు లేదు, ఒక పెద్ద ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉండొచ్చు, చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందంగా సంబరపడుతూ ఉంటారు. ఇంతలో అత్తగారు శారద, ఓసాయ్ పగట కళ్ళ కన్నా చాలు, లేకండి, పనికి వెళ్ళడానికి సమయం ఎంత అయింది, మధ్యాహ్నం తిని పడుకొని పగట కళ్ళకంటున్నారు అని పిలవటంతో వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా నిద్రలేస్తారు. ఏది, మా ముందు చాలా డబ్బు ఉండాలి కదా, అదంతా ఏది? మా ముగ్గురు భర్తలు సంపాదించిన డబ్బంతా ఏది? దాచిన డబ్బంతా ఏమైంది అత్తయ్య? నీ మొగుడు డబ్బు కూడా దాచి పెడుతున్నారా? మీరిందాక వర్షంలో కష్టపడి డబ్బులు సంపాదించారు, ఆ డబ్బులు నాకు ఇవ్వకుండా ఎక్కడ పెట్టారు? ఎవరికీ తెలియకుండా దేవుని ఫోటో కింద పెట్టాం అత్తయ్య. అయ్యి మీ మొగుళ్ళు తీసుకుని తాగి తందనాలు చేయడానికి వెళ్ళారు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా బాధపడతారు. అత్తయ్య, మేము వర్షంలో కూడా ఇల్లు తిరిగి మోమోస్ అమ్మాం, కష్టపడి డబ్బులు సంపాదించాం అత్తయ్య. వాళ్ళు ఇలా చేస్తారని అసలు ఊహించలేదు. ఊహించకపోవడం ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా అలా చేస్తారని నాకు ముందే తెలుసక్క. అందుకే డబ్బులు దాచిన వెంటనే నేను వాటిని తీసేసి అక్కడ దొంగ నోట్లు పెట్టాను. ఆ మాట వినగానే వాళ్ళు నీకు దొంగ నోట్లెక్కడివి అని అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే వత్తనేలే, అవి తెరిచి చూస్తే గానీ నాకు అర్థం కాదు, అందుకే కాగితాలు చుట్టి ఒక కవర్లో పెట్టి మరీ పెట్టాను. ఇదిగో అసలైన డబ్బు అంటూ తను దాచిపెట్టిన డబ్బులు చూపిస్తుంది. ఇంతలో అంజలి భర్త అరుణ్ అక్కడికొస్తాడు. ఆ డబ్బు తీసుకొని, మేమేమన్నా చిన్నపిల్లలం అనుకుంటున్నావా? అసలైన డబ్బుకి నకిలీ డబ్బుకి తేడా తెలియకుండా ఉండడానికి
అంటూ ఆ డబ్బు లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓరే, మీ ముగ్గురు నా కడుపున పొట్టకపోయినా బాగుండేదిరా, ఇప్పుడు ఇంతటి కష్టం వచ్చేది కాదు అని బాధపడుతూ ఉండగా వాళ్ళు ముగ్గురు కూడా ఆమెను ఓదారుస్తారు. ఇంతలో శారద భర్త ప్రసాదు అక్కడికొస్తాడు. అమ్మా, వాళ్ళు ముగ్గురు మారాలంటే మీరు పని చేయకుండా ఇంట్లోనే ఉండాలి, లేదా మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోవాలి. వాళ్ళు పుట్టింటికి వెళ్ళినా మా నాన్న వాళ్ళని వదిలిపెట్టరు. నా మాటిని దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి బతకండి, అప్పుడే వాళ్ళకి బుద్ధి వచ్చుద్ది అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ ముగ్గురు సాయంత్రం వేళలో మోమోస్ తయారీ కోసం వెళ్తారు. అప్పుడు కూడా వర్షం మొదలవుతుంది. వాళ్ళ ముగ్గురు వర్షంలోనే వాటిని అమ్మి ఇంటికి తిరిగి వస్తారు. ఆ రోజు రాత్రి వాళ్ళ భర్తలు ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల వాళ్ళ ముగ్గురు కంగారు పడిపోతూ ఉంటారు. డబ్బు దొరికిందంటే వాళ్ళకి ఇదేం కొత్త కాదుగా, వాళ్ళు ఎప్పుడు వస్తారు, మీరు తినేసి పడుకోండి అని చెప్పటంతో వాళ్ళు ముగ్గురు కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం శారద నిద్రలేచే సమయానికి ఆ గదిలో ఒక ఉత్తరం ఉంటుంది. అదేంటో అర్థం కాక అనామిక గది దగ్గరకు వెళ్తుంది. అక్కడ అనామిక లేకపోవడంతో కంగారుగా అంజలి దగ్గరికి వెళ్లి ఆ ఉత్తరాన్ని ఇస్తుంది. అంజలి దాన్ని చూసి ఆ ఉత్తరాన్ని చదవటం మొదలు పెడుతుంది. ఆ ఉత్తరంలో ఇలా ఉంటుంది. అత్తయ్య, నా కోసం మీరు వెతక్కండి. నేను మీ అబ్బాయితో విసిగెత్తిపోయాను. నాకు తెలిసిన వంట చేసుకుంటూ నేను సంతోషంగా బ్రతుకుతాను. నేను మా పుట్టింటికి కూడా వెళ్ళడం లేదు. దయచేసి నా కోసం మాత్రం వెతక్కండి. మీ అబ్బాయి మారిపోయి పని చేసుకుంటూ ఉంటే నేను తిరిగి వస్తాను, లేదంటే లేదు. ఇట్లు మీ అనామిక అని అంజలి చదవటంతో అత్తగారు బోరున ఏడుస్తూ ఉంటుంది. మిగిలిన ఇద్దరు కోడళ్ళు తనకి ధైర్యం చెప్తారు. ఇంతలో మగవాళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. వాళ్ళ ఆ విషయం తెలుసుకుని ఏమీ పట్టనట్టుగా వదిలేస్తారు. కొంత సమయం తర్వాత అంజలి, అనామిక అక్క చేసింది సరైన పని అని నేను అనుకుంటున్నాను. ఒక మనిషి వెళ్ళిపోతే కనీసం వాళ్ళ మనసులో కొంచెం కూడా చలనం లేదు, వాళ్ళ ముఖంలో కొంచెం కూడా కంగారే లేదు. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో రకంగా బతుకుతారు అనుకుంటా. అందుకే నేను కూడా దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాను. నా మనసులో కూడా అదే ఉంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి సమయం ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరూ కూడా ఉత్తరాలు రాసి వెళ్ళిపోతారు. ఆడవాళ్లు లేక ఇల్లు మొత్తం బోసిపోతుంది. శారద ఏడుస్తూ ముగ్గురు కొడుకుల్ని తిడుతుంది. ఒరే సురేషు, రమేషు, మీ వాళ్ళు వెళ్ళిపోయారా, ఇల్లు మొత్తం బోసిపోయింది. ఒరే అరుణ్గా, నువ్వు కూడా వాళ్ళతో చేరి ఇట్లా తాగి తందనాలు ఆడుతున్నావు. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎవరూ లేరురా, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తుంది. వాళ్ళేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా కోడళ్ళు తలా ఒక గ్రామానికి చేరుకొని అక్కడ ఒక ఇంటిని అద్దెకి తీసుకుని వాళ్ల మోమోస్ వ్యాపారాన్ని మొదలు పెడతారు. సరిగ్గా 6 నెలలు గడిచాయి. వాళ్ళ వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ మనసులో వాళ్ళ భర్తలు ఏం చేస్తున్నారో, అత్తగారు మామగారు ఎలా ఉన్నారోనని దిగులుగా ఉంటుంది వాళ్ళకి. మరొక 6 నెలలు గడిచిన తర్వాత శారదకు వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఒక ఉత్తరం అందుతుంది. శారద భర్త ఆ ఉత్తరం చదువుతాడు. మామయ్య, నేను అనామికని, సురక్షితంగా ఉన్నాను. మీ అబ్బాయి ఏదైనా పనిచేస్తున్నాడో లేదో నాకు తెలియదు. నాకు తిరిగి ఇంటికి రావాలనుంది, మిమ్మల్ని అందర్నీ చూడాలనుంది. కానీ రావటానికి ధైర్యం సరిపోవటంలా. వీలైతే మీరే రండి, ఇది నా చిరునామా అంటూ అనామిక రాసిన ఉత్తరాన్ని ప్రసాద్ చదువుతాడు. మిగిలిన వాళ్ళిద్దరూ రాసిన ఉత్తరాలు కూడా చదువుతాడు. అందులోనూ దగ్గరగా అదే సమాచారం ఉంటుంది. ఇక అత్తగారు మామగారు ఇద్దరూ మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఓ రోజు అనామిక దగ్గరికి వెళ్తారు. అనామికతో మాట్లాడి చాలా సంతోషపడతారు. నీ భర్త అసలు మారడం, అంతేకాదు మిగిలిన ఇద్దరు కూడా అట్టాగే ఉన్నారు. వాళ్ళలోని ఎట్లాంటి మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు వస్తే ఖచ్చితంగా మేమే మీకు కబురు చేస్తామమ్మా అని మాట్లాడుతూనే మిగిలిన ఇద్దరు కోడళ్ల సంగతి కూడా చెప్తుంది. అదంతా విన్న ఆమె సరే అంటుంది. ఇక వాళ్ళు 2 రోజులు అక్కడే ఉండి అవని దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా అదే చెప్తారు. మరో 2 రోజులు అక్కడుండి ఆ తర్వాత అంజలి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా అదే విషయాన్ని చెప్పి 2 రోజులు అక్కడ ఉండి మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఎప్పటికైనా భర్తలు మారుతారు అని వాళ్ళు అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ కొంత డబ్బుని అత్తగారికి మామగారికి పంపిస్తూ ఉంటారు. శారద వాళ్ళు కూడా త్వరగా ఆ కుటుంబం అంతా మళ్లీ కలుసుకోవాలని ఆశగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.